హలో నేను విశేషరావు. శ్రీకాకుళం నుంచి కడప దాకా అతుల్ సింగ్ టెర్రర్ మొదలైంది. ఏంటి ఈ టెర్రర్? అతుల్ సింగ్ అంటే ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నారు? అవినీతి అధికారులు ఇప్పుడు నిద్రపోయినటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఒకే ఒక్క రోజు అతుల్ సింగ్ ఇచ్చినటువంటి ఒకే ఒక జర్కికి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద మూకుమ్మడి దాడులు చేశారు ఏసీబీ, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ. ఆ ఏసీబీకి డైరెక్టర్ అతుల్ సింగ్. ఆయన ఆధ్వర్యంలో అనేక రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద దాడులు చేస్తే రిజిస్ట్రార్లు కొంతమంది అవినీతి డబ్బు బయటపడింది. రిజిస్ట్రార్లకు సహకరిస్తున్నటువంటి రైటర్స్కి సంబంధించినటువంటి డబ్బు బయటపడింది. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆస్తుల మీద కూడా, వాళ్ళ ఇళ్ల మీద కూడా తనిఖీలు చేశారు. దీంతో కేజీల కొద్ది బంగారం, కట్టల కొద్ది డబ్బులు బయటపడ్డాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ రైడ్స్ ఒకే రోజు జరిగితే ప్రతి నోటా వినిపిస్తూ ఉంది. అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అవినీతి పెచ్చరిల్లింది అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ సగటు పౌరుడిని అడిగినా కానీ చెప్తారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీదనే ఏసీబీ దాడులు జరిగాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రెవెన్యూ శాఖ మీద ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు బయటపడే అవకాశం ఉంది. అందుకే అతుల్ సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏసీబీ ఉన్నదే అవినీతి అధికారుల భరతం పెట్టడానికి. కానీ ఈ మధ్యకాలంలో అసలు ఏసీబీ ఉందా లేదా, అవినీతి పెచ్చరిల్లిపోతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రెవెన్యూ శాఖ గాడి తెప్పింది, అవినీతి మయమైపోయిందని చెప్పి వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్లుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపు డ్యూటీకి పర్సంటేజ్ కట్టి లంచాలు వసూలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో అవినీతి లేదు. ఏ రాష్ట్రంలో లేదు. ఈవెన్ తెలంగాణలో కూడా లేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏదో త్రొలమో పొలమో ఇస్తే తీసుకుంటారు కాదనకుండా. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. రిజిస్ట్రేషన్ వాల్యూకి 1%, 2% లెక్క కట్టి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇంతకన్నా దారుణమైనటువంటి దిగజారుడుతనము లేదంటే ఇంతకన్నా దారుణమైనటువంటి అవినీతి మరొకటి ఉండదు. అవినీతి అధికారులు గుండెల్లో రైలు పరిగెత్తేలా ఇప్పుడు ఏసీబీ అధికారులు ముందుకు కదులుతున్నారు. అసలు ఇదే ముందు నుంచి కనుక చేస్తే ఈ అవినీతి కూరలు చాచదు. అవినీతి అధికారులకు కొమ్ములు రావు. కేవలం ఉద్యోగస్తులే కాదు, కాంట్రాక్టులు, ప్రైవేటుగా కొంతమంది బ్రోకర్ల అవతారం ఎత్తి ఆఫీసర్స్కి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల్ని, బంధువుల్ని పెట్టుకొని దందాలు నిర్వహిస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో, అలాగే రెవెన్యూ ఆఫీసుల్లో. అంత దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వ కార్యాలయాలను తీసుకెళ్ళిపోయారు కొంతమంది ఉద్యోగస్తులు, అలాగే కొంతమంది పొలిటీషియన్స్ కూడా. కొంతమంది పొలిటీషియన్స్ దగ్గర ఉండేటువంటి పిఏలు కానీ, కొంతమంది ఓఎస్టీలు కానీ చేస్తున్నటువంటి దందాలను గమనిస్తూ ఉంటే, ఆ దందాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలను వింటేనే ఇంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్లో అవినీతి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఇప్పుడు అతుల్ సింగ్ తన అమ్ముల పొదుల నుంచి ఏసీబీ కత్తిని బయటికి తీశాడు. దీంతో ఉద్యోగుల్లో టెర్రరైజ్ బయలుదేరింది. అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 100కి 80 మంది ఉద్యోగులు అవినీతి పరులు ఉన్నారు. 100కి 80 మంది అవినీతి పరులు ఉన్నారు. ఎటువైపు నుంచి ఏసీబీ వాళ్ళు వస్తారో హడలిపోతున్నటువంటి పరిస్థితి ఒకే ఒక్క రోజు రైడ్స్ చేస్తేనే నెలకొంది. రోజు రైడ్స్ చేస్తే పరిస్థితి ఏంటి? అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకోవాలి. రీజన్ వైజ్ ఏసీబీ అధికారులు ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ ఫోన్ నెంబర్కి సమాచారం ఇచ్చి ఎవరైతే లంచాలు అడుగుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏసీబీ అధికారులకు కనుక అండగా నిలబడితే ఏసీబీ రైడ్ చేస్తుంది. అవినీతి పరులైన ఉద్యోగుల భరతం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీబీకి చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ ఇచ్చారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఒకే ఒక రోజు రైడ్స్ చేస్తే దాదాపు 16 చోట్ల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రైడ్స్ చేశారు. ఈ 16 చోట్ల కట్టలు కొద్ది డబ్బు, అలాగే బంగారం, విలువైనటువంటి ఆస్తుల పత్రాలు ఇవన్నీ లభించాయి. అంటే ఎంత డబ్బు అవినీతిగా తరలించారు అనేది క్యాల్కులేట్ చేస్తుంది ఇప్పుడు ఏసీబీ. ఇలాంటి పరిస్థితి ఉంది. ఎవరి అతుల్ సింగ్
ఇప్పుడు అతుల్ సింగ్ పేరు వినిపిస్తుంది. ఎవరు ఈ అతుల్ సింగ్ అనేది చూద్దాం. ఆయన ప్రొఫైల్ ఏంటి? ఆయన ఐపీఎస్ ఆయన. సో ఆయన అతుల్ సింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఏసీబీకి, ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది చూద్దాం. సో ఈయన అతుల్ సింగ్ ప్రొఫైల్ ఏంటనేది చూద్దాం. అతుల్ సింగ్ ప్రొఫైల్ ఇది. మీరు చూస్తే కనుక అతుల్ సింగ్ 2024 జూన్ 28న డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతుల్ సింగ్కి ఏసీబీ బాధ్యతలు అప్పచెప్పారు. అంతకుముందు ప్రభుత్వం ఆయన్ని నాన్ ఫోకల్ పోస్ట్లో పెట్టింది. ఇప్పుడు అతుల్ సింగ్ని తీసుకొచ్చి ఏసీబీ డైరెక్టర్ చేశారు. 2024/6/28 నుంచి డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, డీజీగా ఉన్నారు యాంటీ కరప్షన్ బ్యూరోకి. సో ఆయన 2000 జనవరి దాకా అడిషనల్ డైరెక్టర్ పోలీస్ ఏపీఎస్పీ బెటాలియన్స్కి వేశారు అప్పుడు గత ప్రభుత్వం ఆయన్ని. అందుకే నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీఎస్పీ బెటాలియన్స్ 24 జనవరి దాకా, 23 ఏప్రిల్ నుంచి 24 దాకా ఎక్కడున్నారు? చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నారు. ఆ తర్వాత 23 జనవరి 11 నుంచి ఏప్రిల్ 23 దాకా ఎక్కడున్నారు? అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్లో ఉన్నారు. ఇక్కడ చూడండి జనవరిని పోస్టులు ఎన్ని మార్చారో చూడండి ఆయనకి. 23 జనవరి 11 నుంచి 29 జనవరి 2024 వరకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఏపీ భవన్ ఢిల్లీకి వేశారు. అడిషనల్ సెక్రటరీ విజిలెన్స్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 23లో విజిలెన్స్ చేశారు. చైర్మన్ SLPRB హైదరాబాద్ 2018లో. ఇక్కడ 2015లో ఐజీపీ నార్త్ కోస్టల్ జోన్. ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఆయన నార్త్ కోస్టల్ జోన్కి ఐజీపీగా ఉన్నారు. 2014లో డైరెక్టర్ SCRB హైదరాబాద్, అడిషనల్ డైరెక్టర్ ఏసీబీకి ఇక్కడ పనిచేశారు. 2013లో పనిచేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు. 2011లో లా అండ్ ఆర్డర్ సైబరాబాద్కి పనిచేశారు సిపిగా, జాయింట్ సిపిగా. డిఐజీ రైల్వేస్ చేశారు. సో ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కానీ మీరు గమనిస్తే కనుక నాన్ ఫోకల్ పోస్టులో ఉన్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ పోస్టుకు తీసుకొచ్చారు. ఏసీబీ డీజీగా చేశారు. ఇప్పుడు ఆయన రైట్స్ చేసి ఒకే ఒక రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద జరుగుతున్నటువంటి అవినీతి దందా మీద యుద్ధాన్ని మోపాడు. ఇది న్యూస్ చూడండి. కట్ల కొద్ది డబ్బులు ఎట్టబడ్డాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో, అక్కడి నుంచి మొదలుపెట్టారు. భోగాపురం నుంచి, భోగాపురంలో ఆలేటి కనకరాజు నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు, వెండి, ఆస్తి పత్రాలు. ఇప్పుడు అవినీతి పరులు డబ్బుని ఎక్కువగా పెట్టడం బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. కొత్త ట్రెండ్ ఇది. ఎందుకనంటే ఒకవేళ 500 రూపాయల నోట్లు రద్దు చేస్తారని ఇళ్లలోనూ నోట్ల కట్టలు. సబ్ రిజిస్ట్రార్లు సిబ్బంది నివాసాల్లో ఏసీబీ దూడాలు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయంలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు నిర్వహిస్తుంది. నవంబర్ మొదటి వారంలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అక్రమాల ఉల్లంఘనలను గుర్తించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేపట్టారు. గతంలో జరిగిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు అనుమానం ఉన్న సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ నివాసాలకు వెళ్లారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారం, ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై 4 కేసులు నమోదు చేసిన ఏసీబీ అవినీతికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది. విశాఖ జగదాంబ సెంటర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు నివాసంతో పాటు సిబ్బంది ఇళ్లలో ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహించారు. రామ్నగర్ శారదా టవర్స్లోని మోహన్ రావు నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, అటెండర్ ఆనంద్ కుమార్ ఇళ్లలో చెరో కోటి విలువైనట్టు ఆస్తులు గుర్తించామని, వాటిపై విచారణ జరుగుతుందని. విజయనగరం SVN నగరంలో ఉంటున్న భోగాపురం సబ్ రిజిస్టర్ పాండిపల్లి రామకృష్ణ ఇంట్లో జరిపిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలతో పాటు నివాసంలో
30,400 నగదులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కీలకంగా వ్యవహరిస్తున్న భోగాపురంలోని ఆలేటి కనకరాజు నివాసం నుంచి 18,550 గ్రాముల బంగారం, 937 గ్రాముల వెండి ఆభరణాలు, కీలక పత్రాలు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణ నివాసంలో 1,25,000 నగదు స్వాధీనం చేశారు. జూనియర్ అసిస్టెంట్ అశోక్, సీనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మి నివాసాలను సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని రాజహంస గోల్డెన్ హోమ్స్ లో ఉంటున్న చిల్లమత్తూరు ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో తనిఖీలు చేశారు. చిల్లమత్తూరులో ఉంటున్న ప్రసాద్ బాబు సహాయకుడు ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేసింది. వీరేళ్లలో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ షేక్ అహ్మద్కు చెందిన భవానీపురంలోని ఆయన ఇంట్లో జూనియర్ అసిస్టెంట్ డి పద్మకు చెందిన కొండపల్లిలోని ఆమె నివాసంలో ఎక్కాలను ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్టు తెలిపారు. దాడుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ సాయిరాజును నియమించారు. మిగతా చోట్ల జరిగిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అక్రమార్కులపై చర్యలకు ఏసీబీ ప్రతిపాదించనుందని సమాచారం. ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ లంచం డిమాండ్ చేసినా, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ లంచం డిమాండ్ చేసినా మీరు టోల్ ఫ్రీ నెంబర్ 1064, దీన్ని గుర్తుపెట్టుకోండి, 1064 టోల్ ఫ్రీ నెంబర్, దానికి ఫోన్ చేసి మీరు సమాచారం ఇవ్వండి. లంచం అడిగినటువంటి అధికారులని ఏసీబీ వచ్చి పట్టుకుంటుంది. 1064 టోల్ ఫ్రీ నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మొబైల్ నెంబర్ 944-044-0057, ఇది మొబైల్ నెంబర్. టోల్ ఫ్రీ నెంబర్ ఏమో 1064. మీరు ఎక్కడైనా సరే, ఏ అధికారి అయినా సరే లంచం అడిగితే మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సింది 1064 టోల్ ఫ్రీ నెంబర్. 108 లాగే దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. 108 కానీ ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే క్యాన్సర్ సోకినట్టు సోకింది ఆంధ్రప్రదేశ్లో అవినీతి. 1064కి ఫోన్ చేసి మీరు సమాచారం ఇవ్వండి. ఎవరు లంచం అడిగినా సరే 1064కి మీరు కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఏసీబీ అధికారులు రెస్పాండ్ అవుతారు. ఫోన్ చేయాల్సిన వాళ్ళు లేదా మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు 944-044-0057కి మీరు సమాచారం కనుక అందిస్తే డీజీ అతుల్ సింగ్ డైరెక్ట్గా మీకు రెస్పాండ్ అవుతారు. ఇది సో అతుల్ సింగ్ ఆయన కనుక ఫ్రీనెస్ ఇస్తే రాబోయే రోజుల్లో అవినీతి అధికారుల భరతం పట్టేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా యుద్ధ ప్రాతిపదికన సమాచారాన్ని ఇచ్చి అతుల్ సింగ్ గారికి సహకరిస్తే కనుక అవినీతి అధికారుల భరతం పట్టేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఈ రైట్స్ ఇలానే కొనసాగితే అవినీతి తగ్గే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.